న్యూజిలాండ్తో 3 వన్డేల సిరీస్ను ఘనంగా ప్రారంభించిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. బుధవారం రాజ్కోట్ వేదికగా జరిగే రెండో వన్డేలో కివీస్తో ఆతిథ్య భారత్ అమ్మేతుమ్మి తేల్చుకోనుంది. ఆదివారం వడోదర వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్తో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది. పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లు ఉన్న న్యూజిలాండ్ గట్టి పోటీనిచ్చింది. ఒక దశలో టీమిండియాకు ఓటమి భయాన్ని కూడా కలిగించింది. కానీ హర్షిత్ రాణా, కేఎల్ రాహుల్ సూపర్ బ్యాటింగ్తో టీమిండియా ఓటమి నుంచి గట్టెక్కింది. ఈ క్రమంలోనే రెండో వన్డేపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే తొలి వన్డేలో స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడడం, బౌలర్లు అంచనాలు అందుకోకపోవడంతో తుది జట్టులో మార్పులు అనివార్యమైంది. ఎవరిపై వేటు పడుతుంది, మరెవరికి అవకాశం దక్కుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. తొలి వన్డేలో బౌలర్లు ఆశించిన రీతిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా ప్రసిద్ధ కృష్ణ 2 వికెట్లు తీసినప్పటికీ ధారాళంగా పరుగులిచ్చుకున్నాడు. అతని స్థానంలో హర్షదీప్ సింగ్ రీఎంట్రీ ఇవ్వచ్చు. ఒకవేళ అతనికి మరో అవకాశం ఇవ్వాలంటే పేస్ విభాగంలో ఎలాంటి మార్పులు జరగవు. గాయపడిన వాషింగ్టన్ సుందర్ ఈ సిరీస్లో మిగిలిన 2 మ్యాచ్లకు దూరం కానున్నాడు. టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో అతనికి విశ్రాంతి ఇవ్వనున్నారు. అతను ఈ సిరీస్కు దూరమైతే షహబాజ్ అహ్మద్ను అతని స్థానంలో ఎంపిక చేయొచ్చు. రెండో వన్డేలో వాషింగ్టన్ సుందర్ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కొచ్చు. మిగతా కాంబినేషన్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ కొనసాగనున్నారు. గిల్ హాఫ్ సెంచరీతో రాణించినా రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. విరాట్ కోహ్లీ తన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. వరుసగా 5 ఇన్నింగ్స్ల్లో 50+ స్కోర్లు నమోదు చేశాడు. అతని అవసరం జట్టుకు ఎంత ఉందో తొలి వన్డేతో మరోసారి అర్థమైంది. కోహ్లీ రాణించడం జట్టుకు కీలకంగా మారింది. గాయం తర్వాత జట్టులోకి వచ్చిన అయ్యర్ కూడా ఆకట్టుకున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్లో రవీంద్ర జడేజా తీవ్రంగా నిరాశపరిచాడు. అతను రెండో వన్డేలో రాణించాల్సిన అవసరం ఉంది. కేఎల్ రాహుల్, హర్షిత్ రాణా అద్దరగొట్టారు. సిరాజ్ కూడా పర్వాలేదు అనిపించాడు. కానీ కొత్త బంతితో అతను మరింత ప్రభావం చూపాల్సిన అవసరం ఉంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన మార్క్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే. హర్షదీప్ సింగ్ రీ ఎంట్రీతో టీం బౌలింగ్ విభాగం మరింత బలంగా మారనుంది. టీం కాంబినేషన్లో భాగంగా యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్కు మరోసారి నిరాశే ఎదురుకానుంది.